కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ప్రసన్నన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవటం జరిగింది. ఆ రోజు ప్రసన్నన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని, మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్నన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం, ఒక రకంగా ఆయన నుంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం, జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది. ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలానా నన్ను మాట్లాడటం జరిగింది, తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్నన్నే కాదు, ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక 5-6 మంది పేర్లు నా పేరుతో కలిపి A2గా నన్ను ఇంకో 4గురిని జత చేర్చడం జరిగింది. దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని, మేము పాల్గొన్నామనో దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా 4గురిని కూడా విచారణకు పిలిచారు. నన్ను 30వ తేదీ వస్తానని చెప్పాను. మళ్ళీ పోలీసులే 30వ తేదీ కాదు 4వ తేదీ రండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత 4 గంటలకి, అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటం జరిగింది. కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేసులు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే. అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పలేము. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎందుకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కానీ పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమన్నా. ఒక సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే బెటర్, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు. నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పేసి రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పేసి మాట్లాడిన ఆయన 3 గంటలు చేశారు, మీరు చెప్పారు. నవ్విన ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించేది ఏముంది, ఏం చేశారు లోపల మీరు? 36 క్వశ్చన్లు అడిగారు. 36 క్వశ్చన్లు 6 గంటలు పడుతుంది. 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చనర్ ఏం లేదు. మీకు తెలిసి జరిగిందే, తెలియ జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసినవి తెలుసు అని చెప్పాను, తెలియని అని చెప్పాను. నువ్వు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు.
నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సింది చెప్పాను. వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగిని చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, పాపం వాళ్ళు సునకానందం పొందాలా 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం అని నువ్వు చెప్పినట్టు ప్రశ్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంతే. ఓన్లీ నవ్వుకు సంబంధించిన ఇంకా ఆ మీద మాట్లాడేదానికి చేశారు. ఏది ఓన్లీ నవ్వినందుకే మాట విచారించారా? అంతే కదా, అంటే నవ్విన దానికి కాదు అంతా. టోటల్ అంతా ప్రసన్న కుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా, ఆయన తెలుసా అని అడిగే దానికి అన్నిటికీ సమాధానం చెప్పాను. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఈ కేసు అంటే అదే సంబంధం లేకుండా కొన్ని అంశాలు కేసుకి సంబంధం లేని అంశాలు అంటే పెద్దగా ఏం లేదు. మీ అధిష్టానం అదే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అదో క్వశ్చన్ అడిగారు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే. అంత మించి కేసుకి ఏం లేదు. ఆ కేసులోనే పీజీ అంటే ఏంది, పీజీ అంటే ఏంది, బోరుబాబు అంటే ఏంది, ఆయన చంపేస్తానారంట కదా, ఇవన్నీ ఏదో అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదని చెప్పాను. పీజీ అంటే చెప్పారా? పిహెచ్డి అంటే ఏంది అని అడిగారు. పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు, ఆయన్ని అడగాల్సిందే తప్ప అని చెప్పాను. ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నీ మనసులో ఏముందో పక్కన ఉండి నాకేం తెలుస్తుంది? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడేమన్నది ఆయన్ని అడగాల, నాకేం తెలుస్తుంది అదే చెప్పాను. నాకు తెలియదు అని చెప్పాను, తెలిసింది తెలుసని చెప్పాను. సరే, ఈ కూటమి ప్రభుత్వం బీసీ నాయకుల్ని టార్గెట్ చేసి ఏదైతే పూర్తి చేస్తుంది అనుకోవచ్చాయి? నేను అంతేగా 3 గంటలు నుంచి 6 గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో. ఏదున్నా తీసుకొచ్చి అట్టు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి, ఏదున్నా అంటగట్టండి. ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో, ఎవరి మీద పెట్టలేదో, ఎవరి మీద పెట్టారన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని. అందుకని ఇంక చెప్పేది ఏంటి. రైట్ ఏనా అంతేగా. అదే బాగుంటుంది మేము కూడా పదహైదు 20 రోజుల క్రితం